మరియు పట్టు పరిశ్రమ శాఖ మహబూబాబాద్ జిల్లా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగు, గడప గడపకు ఆయిల్ పామ్ సాగు, నెల నెలా స్థిరమైన ఆదాయం ఆయిల్ పామ్ తోనే సాధ్యం. ఆయిల్ పామ్ పంట తెలంగాణ రైతుల కల్పతరువు. ఆయిల్ పామ్ గెలలు రైతన్న బంగారు కలలు. ఆయిల్ పామ్ సాగు ప్రతి రైతు ఇంటింటా సౌభాగ్యం. ఆయిల్ పాము పంటకు కోతులు, కుక్కలు, దొంగల బెడదలేదు. ఆయిల్ పాము పంటకు బైబ్యాక్ సౌకర్యం కలదు. అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చు. మొదటి 3 సంవత్సరాలు వరి కాకుండా అరటి, బొప్పాయి, జామ, పుచ్చ, దోసపండు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు, ఉల్లి, వెల్లుల్లి, అల్లం, మిరప, పసుపు, మల్బరీ, ప్రత్తి, మొక్కజొన్న, కంది, పెసర, బొబ్బెర, ప్రొద్దుతిరుగుడు, వేరుశెనగ, ఆవాలు, కుసుమ, పశుగ్రాసాలు మొదలైనవి. ఇంకా 6 సంవత్సరాల తర్వాత నీడ వస్తుంది కాబట్టి కోకో అంటే చాక్లెట్ కాయ, జాజికాయ, వక్క, అనాస, మిరియాలు తదితర పంటలను సాగు చేసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లాలో అనువైన నేలలు, వాతావరణం తదితర పరిస్థితులు అన్ని రకాల ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్, కూరగాయలు, పూలు, మల్బరీ తదితర వాటిని సాగు చేయడానికి అనుకూలంగా ఉన్నవి. మహబూబాబాద్ జిల్లాలో మల్యాల గ్రామంలో ఉద్యాన పరిశోధనా స్థానం, ఉద్యాన కళాశాల, కృషి విజ్ఞాన కేంద్రం కలవు. ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తల ద్వారా విస్తరణ సిబ్బందికి రైతులకు పంటల సాగుపై పలు సాంకేతిక సలహాలు నిత్యం అందుబాటులో ఉన్నవి. ప్రస్తుత వాతావరణ మార్పులు,